ఐఎమ్ ఏ డిస్కో డాన్సర్. భారతదేశంలో డిస్కో సంగీతాన్ని ఒక ఊపు ఊపిన పాట, వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరితో స్టెప్పులు వేయించిన పాట, విజయ్ బెనెడిక్ట్ కెరీర్ లో ఆకాశమంతో ఎత్తుకు ఎదిగిపోవడానికి మార్గం చూపిన పాట. ఊహ తెలిసినప్పటి నుంచి విజయ్ కలలు గన్న కెరీర్. 7 సంవత్సరాల వయసు నుంచి నేను సంగీత పాఠశాలకు వెళ్తున్నాను. ఒక్కడే వెళ్లేవాణ్ణి. స్కూల్ అయిపోయాక పిల్లలందరూ గార్డెన్ లేదా పొలాల్లో హాయిగా ఆడుకుంటుంటే నేను మాత్రం మ్యూజిక్ స్కూల్ కి వెళ్లేవాణ్ణి. సంగీతంతో పాటు విజయ్ బెనెడిక్ట్ చదువు కూడా పూర్తి చేశాడు. MBA పూర్తి చేసి ఉద్యోగాల వేటలో అలహాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లాడు. ఒక చిన్న పట్టణం నుంచి వచ్చిన అతనికి ఢిల్లీ సాంస్కృతిక వాతావరణం దిగ్భ్రాంతి కలిగించింది. కానీ త్వరలోనే దానికి అలవాటు పడిపోయాడు. ఢిల్లీకి వెళ్లిన నాకు అదొక గొప్ప నగరంగా తోచింది. నేను కూడా ఒక గొప్ప వ్యక్తిని కావాలి, అందరూ నన్ను గుర్తించాలి, ఆరాధించాలి అనుకున్నాను. పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్స్ లో గాయకుడిగా నాకు పని దొరికింది. నేను స్పాట్ సింగర్ ని. కేవలం రోజుకి 45 నిమిషాలు పాడటమే నా ఉద్యోగం. అప్పట్లో నాకు అదే గొప్పగా అనిపించింది. తన టాలెంట్, గొప్పవాడు కావాలన్న ఆరాటం తనను ఎంతో ఎత్తుకు తీసుకువెళ్తాయని అతనికి తెలుసు. అతని కలలు నిజం చేస్తూ లండన్ లో ఒక మ్యూజికల్ బ్యాండ్ లో గాయకుడిగా కొంతకాలం అవకాశం దొరికింది. ఆ తర్వాత హిందీ సినీ రంగం రాజ్యమేలుతున్న ముంబైకి వచ్చాడు. ముంబైకి వచ్చాను. సినిమాలో ఛాన్స్ కోసం ప్రయత్నించాను. ఈ విషయమే కొంతమందిని కలుసుకున్నాను కూడా. త్వరలోనే నా ప్రయత్నాలు ఫలించి నాకు ఒక అవకాశం దొరికింది. సినిమా నిర్మాణం కూడా త్వరగానే పూర్తయి విడుదలైంది. నా మొదటి సినిమా డిస్కో డాన్సర్ తోనే నేను టాప్ లెవెల్ కి వెళ్లిపోయాను. మొదటి సినిమా నాకు మొదటి గోల్డెన్ డిస్క్ సంపాదించి పెట్టింది. హిందీ సినీ రంగంలో గుర్తింపు, విదేశాలలో సంగీత కచేరీలు, విపరీతంగా అభిమానించే అభిమానులు, డబ్బు కుప్పలు తెప్పలుగా వస్తుంది. కానీ నిశ్చింతగా సంతోషంగా సాగిపోతున్న అతని జీవితం ఒక్కసారిగా కుప్పకూలింది. అతని సోదరుడు జర్మనీలో దారుణ హత్యకు గురి కావటం అతన్ని కదిలించి వేసింది. నా మనసంతా గందరగోళంగా తయారైంది. నా సోదరునికి అలా జరిగితే నా విషయంలో కూడా అలా జరగచ్చు. నేను నంబర్ 1 గాయకుడిని అయినా సరే మరణం నుంచి తప్పించుకోలేను. ఇంతకాలం కష్టపడి సంపాదించిందంతా వదిలేసి చనిపోవాలి. జీవితానికి అర్థం ఏమిటి? జీవితంలో నాకు తగిలిన మొదటి షాక్ అది. ప్రపంచంలో దొరికే ప్రతిదీ విజయ్ దగ్గర ఉంది, ఒక్క మనశ్శాంతి తప్ప. ఒక వ్యక్తిని చూశాక అతని అన్వేషణ ముగిసింది. అప్పటి వరకు ఆ వ్యక్తిని విజయ్ పెద్దగా పట్టించుకోలేదు. ఒకరోజు ఎవరో నాకు యేసు గురించి చెప్పారు. యేసు ప్రభు శాంతి ప్రదాత అని వారు చెప్పారు. నువ్వు కోరుకుంటున్న ప్రశాంతతనిచ్చే ప్రభు ఆయనేనని, ఆయన కలగజేసే సంతోషం, ప్రశాంతత మిగిలిన వాటన్నిటినీ అధిగమిస్తాయని చెప్పారు. ఎంతకాలం వేటిని సుఖ సంతోషాలుగా నేను భావిస్తున్నానో వాటన్నిటికన్నా ప్రభు ఇచ్చేది ఎలా గొప్ప అవుతాయో నాకు అర్థం కాలేదు. కానీ ప్రభువును స్వీకరించాను, ప్రార్థన చేశాను. నేను చేసిన తప్పులు క్షమించాల్సిందిగా ఆయన వేడుకున్నాను. ప్రార్థన చేస్తుండగా ఒక కొత్త అనుభవం కలిగింది. నా హృదయాన్ని, నా ఆత్మను, నా శరీరాన్ని ఏదో స్పర్శించింది. వెంటనే నాలో ఏదో తెలియని ప్రశాంతత వచ్చింది. యేసు ప్రభువుతో అనుబంధం పెరిగిన తర్వాత విజయ్ ప్రేమ, స్తుతి, భక్తి పాటలు పాడటం మొదలుపెట్టాడు. ఇప్పుడు అతను యేసు కోసం మాత్రమే పాడుతున్నాడు. ఒక పెద్ద మహాసభ జరుగుతుంది. అక్కడ నన్ను పాటలు పాడమని వారు అడిగారు. పాత పాటలైతే పాడతానని చెప్పాను. అందుకు వారు అంగీకరించారు. శ్రోతలు కూడా నన్ను స్వీకరించారు. ఒకరోజు ఉదయం సినిమాకు లేదా ఆల్బమ్కు పాట కంపోజ్ చేస్తున్న సమయంలో నాకు ఒక స్వరం వినిపించింది. నా కోసం ఒక పాట పాడలేవా అని నన్ను ప్రశ్నించింది. ఆ స్వరం ఎంత వింతగా ఉందంటే, ఆ స్వరం వినిపించగానే మొదట నా చేతిలోని గిటార్ తీసి కింద పెట్టాను. మళ్లీ వెంటనే గిటార్ తీసుకుని ఒక పాటను పాడటం మొదలుపెట్టాను. మొదటి నుంచి చివరి వరకు ఆపకుండా పాడాను. పాట పూర్తి కాగానే ఇది నా పాటకు ఒక పరీక్షను తెలుసుకున్నాను. యేసు తూ హై మహాన్ అనే ఈ పాటతో మరికొన్ని పాటలు కలిపి మొదటి ఆల్బం విడుదల చేశాను. సినిమాలకు పాటలు పాడటం విజయ్ పూర్తిగా మానేశాడు. తన పూర్తి సమయాన్ని సువార్త సంగీతంలోనే గడుపుతున్నాడు. స్వంతంగా గాస్పల్ ఆల్బమ్లను తయారు చేశాడు. ఇప్పటి వరకు అతను 12 గాస్పల్ ఆల్బమ్లను రూపొందించాడు. మనం ఒకటనుకుంటే దేవుడు ఇంకోటి అనుకుంటాడు. ఈ రోజు నేను ప్రజల ముందు పాడేవి సినిమా లేదా పాప్ గీతాలు కావు, గాస్పల్ పాటలు ఆలపిస్తాను. ప్రభువుకు సేవ చేయడానికి అవకాశం రావడం నా అదృష్టం. ఈ రోజున నేను మిథున్ చక్రవర్తి, గోవింద, అనిల్ కపూర్ లేదా జాకీ ష్రాఫ్ కోసం పాటలు పాడలేదు. యేసు కోసం పాడుతున్నాను. యేసు రాజులకే రాజు, దేవుళ్లకే దేవుడు. అంతటి శక్తివంతమైన ప్రభువుకు సేవ చేసే అవకాశం నాకు దొరకటం
నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇందుకు నేను ఎన్నటికీ బాధపడను. నేడు విజయ్ బెనడిక్ట్ భారతదేశంలో ఒక కొత్త యుగాన్ని సృష్టించాడు. అదే గాస్పల్ సంగీత యుగం. ఇప్పటికే అతను పాడితే అందరూ కాళ్లతో అడుగులు వేస్తారు. కానీ అతను పాడేవి డిస్కో పాటలు కావు, సువార్త గేయాలు. యేసు ప్రభువు గురించి సమస్త ప్రపంచానికి తెలియజేయాలన్నదే అతని గాఢమైన కోరిక. దేవుడు ఇచ్చిన కళతో ఆ కోరికను అతను నెరవేరుస్తున్నాడు.